హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ఏ యూట్యూబ్ ఛానల్. మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారు, చాలా సంతోషం. అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఫుడ్ అయితే వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ ఫుడ్ని నీలోఫర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం. మా యొక్క వెజ్ పులావ్ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నామో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూడండి, పచ్చిమిర్చి, టమాటోస్ ఇలా చక్కగా కడుక్కోవాలి. కొత్తిమీర, పుదీనా, పొటాటోస్, క్యారెట్స్ మా టీం వాళ్ళు ఎలా చక్కగా కట్ చేస్తున్నారు చూడండి. అలాగనే ఆనియన్స్ని ఇలా చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలి. సో మా టీం వాళ్ళు అయితే బయట కొంతమంది గ్యాస్ స్టవ్ వెలిగించి బౌన్ పెట్టున్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు తొందర తీసుకురమ్మని. సో చూడండి, చక్కగా బౌన్ వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ చక్కగా పోసుకొని అందులో మసాలా వేసుకోవాలి. మసాలా వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చూడండి, మేము కట్ చేసుకున్నవన్నీ ఇలా దగ్గర పెట్టుకున్నాం. అలాగే అన్నీ ఫ్రై అయిన తర్వాత పొటాటో, క్యారెట్స్ కూడా వేసుకోవాలి. చక్కగా వీటిని కూడా చక్కగా కలిపిన తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మిల్ మేకలు వేసుకోవాలి. టమాటాలు కూడా సెంటర్లో వేసుకొని ఇలా చక్కగా కొద్దిసేపు మంచిగా వేడి చేసుకున్న తర్వాత అందులో నీళ్ళు పోసుకున్న తర్వాత వర్షం రావడం వల్ల మళ్ళీ మేము ఇంట్లోకి షిఫ్ట్ చేసాం. సో అందులో ఎసరు వచ్చిన తర్వాత రైస్ మా టీం వాళ్ళు వేస్తున్నారు. నవీన్, రాజు చాలా చక్కగా కష్టపడుతున్నారు. ఆ తర్వాత రైస్ అయితే అవ్వడం జరిగింది. సో అయిన తర్వాత ఈ బౌని పెద్ద డేక్షను కారులో పెట్టి తీసుకువెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చిన్న డేక్షలోనికి రైస్ అంతా షిఫ్టింగ్ చేస్తున్నాము. సుమారు మాకు నీలపూర్ హాస్పిటల్ వెళ్ళడానికి ఒక 2 hours పడుతుంది. యాక్చువల్గా మేము క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళాలనుకున్నాం, కానీ అక్కడ రీచ్ అవుతామో లేదో అని నీలపూర్ హాస్పిటల్ మళ్ళీ వెళ్ళాలనుకొని టీం వాళ్ళు మేము అందరం అనుకున్నాం. చూడండి, నీలపూర్ హాస్పిటల్ వెళ్ళాం. మేము వండిన 10 kgs రైసు చాలామందికి సరిపోతుందో లేదో అనుకున్నాం, కానీ అక్కడ లైన్ కట్టిన వారికి మాత్రం సరిపోయింది. కొద్దిసేపటి తర్వాత అందరూ టేస్ట్గా ఉన్నది అని మంచిగా చాలా సంతోషంగా ఉన్నదని అందరూ చెప్పారు. మా టీం వాళ్ళు చాలా మంచిగా కష్టపడి ప్రిపేర్ చేశారు. సో అన్నం చాలా విలువైంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారాన్ని వృధా చేయకండి. ఆకలి చావుల నుండి ఏదేలను కాపాడండి. ఆకలితో అలమటిస్తున్న వారికి మీ వంతు సహాయం చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీ ఫోన్ నెంబర్ ఉంది, మీరు కాల్ చేసి మీ వంతు సహాయం చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కండి. సో మా టీం వాళ్ళు ఇలా ప్రిపేర్ అవుతున్నారు. సో మా దగ్గర కొన్ని స్వీట్స్ కూడా ఉన్నాయి, వాటిని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో రైస్ అయిపోయింది, పెరుగు చట్నీ అయిపోయింది. చాలామంది ఇంకా మినిమం ఒక 25 members దాకా వెయిట్ చేస్తున్నారు, కానీ చాలా మాకు బాధాకరంగా ఉంది. నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకెళ్తాం. సో మా దగ్గర ఉన్న స్వీట్స్ అంబులెన్స్ వస్తుంటే అంబులెన్స్లో ఉన్న డ్రైవర్కు ఆయనతో కోవర్కర్కి ఇచ్చాం. సో ఆ పెద్ద మనిషి ఆహారం కోసం వస్తున్నాడు, కానీ మా దగ్గర లేదు. సో స్వీట్ ఇచ్చాం. ఆ తర్వాత ఇంకా 2 వస్తున్నారు, పిల్లలకు అక్కకు వాళ్ళకి ఇస్తున్నాం. అయితే మా ఎల్ఎస్ఆర్ టీం అంతా కష్టపడి ప్రిపేర్ చేసిన వెజ్ పులావ్ని నీలోఫర్ హాస్పిటల్ దగ్గర సర్వ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి.